రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించేలా ప్రణాళిక రూపొందించి కార్యాచరణ సిద్ధం చేశామని విజయనగరం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వంగల్పూడి అనిత తెలిపారు. స్వర్ణాంధ్ర 2047 యాక్షన్ ప్లాన్పై ఆమె జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడారు. జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి 2 కార్యాచరణ ప్రణాళికలు రూపొందించామని అన్నారు. నియోజకవర్గాలతో పాటు గ్రామ స్థాయిలో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించామని చెప్పారు. అనే ఒక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసి ఆల్ మినిస్టర్స్, ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్, అదేవిధంగా సచివాలయంలో ఉన్న ఈ విజన్ 2047కి ఎవరైతే అపాయింట్ అయ్యారో వాళ్ళు, కలెక్టర్స్, ఆర్డీఓస్, ఐపీఎస్ ఆఫీసర్స్ అందరితో కూడా ఒక మంచి మీటింగ్ ఏర్పాటు చేసి ఆ రోజు నుంచి అంటే 1 year తర్వాత నుంచి జరగబోయే కార్యక్రమాలు ఏ విధంగా జరగాలన్న దాని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా అప్పుడు పురంధరేశ్వరి గారు అందరూ కలిసి కూర్చొని ఒక విజన్ ప్లాన్ ఇవ్వడం జరిగింది. 6వ తారీఖులో ఈ కార్యక్రమంలో భాగంగానే ప్రతి నియోజకవర్గంలోని కూడా ఒక విజన్ ప్లాన్ రెడీ చేసుకోవాలి. 2047 విజన్ ప్లాన్ రెడీ చేసుకోవాలి. దానిలో తర్వాత ఒక డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక ప్రోగ్రామ్ని కూడా కండక్ట్ చేసుకొని దీనికి మనందరం కూడా కార్యాచరణలోకి ముందుకు తీసుకెళ్ళడానికి రూపొందించుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు విజయనగరం జిల్లాలో ఇంచుమించుగా 4-5 కాన్స్టిట్యున్సీస్ ఆల్రెడీ విజన్ 2047 మీద మీటింగ్స్ పెట్టుకొని అటు కాన్స్టిట్యున్సీ విజన్ కూడా రెడీ చేసుకోవడం జరిగింది. కాన్స్టిట్యున్సీ విజన్ కూడా ఈరోజు సెక్రటేరియట్లో కూడా అంటే గ్రామాల లెవెల్లో నుంచి కూడా ఒక 5 సంవత్సరాలకి అంటే 28-29 వరకు ఒక విజన్ ప్లాన్, అట్ ద సేమ్ టైం 2047కి ఒక విజన్ ప్లాన్. ఈ 2 విజన్ ప్లాన్లతో ఆ గ్రామంలోని 2 టైప్స్లో డివైడ్ చేశారు. ఆ గ్రామానికి ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలా, గ్రామానికి వాటర్ ట్యాంక్ కావాలా, డ్రైన్స్ కావాలా, రోడ్స్ కావాలా, ఆ గ్రామంలో ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది పెంచితే లైవ్లీహుడ్ పెరుగుతుంది అన్నది ఒక ఆస్పెక్ట్.